అన్ని ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో జరిగినటువంటి చర్చలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి మధ్యలో జరిగినటువంటి కాదు. ప్రతిదీ ఆన్ పేపర్ ఉంటుంది. ఏ ప్రభుత్వం ఎప్పుడు ఎవరికి అలాట్మెంట్ చేసింది ఏంటి అనేటువంటిది ప్రతిదీ జీవో రూపంలో ఉంటుంది. జనవరి మొదటి వారంలో 2020 జనవరి మొదటి వారం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రైల్వే జోన్కి సంబంధించినటువంటి భూమి ముడసల్లోవలో ఆ రోజు నేను జిల్లా మంత్రిగా ఉన్నా. ముడసల్లోవలో భూమి కేటాయించినటువంటి మాట వాస్తవం. అది ఆన్ రికార్డు ఉంది. అది మీరు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంకి వెళ్తే ఎప్పుడు అలాట్మెంట్ ఇచ్చారు ఎప్పుడు జీవో ఇచ్చారు అనేటువంటి వాస్తవంగా ఉంటుంది. సో లేదు అనేటువంటి దుష్ప్రచారం నేనేం సమాధానం చెప్తాను, ప్రజలు మాత్రం ఏం సమాధానం చెప్తారు, మా పార్టీ మాత్రం ఏం సమాధానం చెప్తారు. సో ఆన్ రికార్డెడ్ ఎవిడెన్సెస్ ఆన్ పేపర్ మీద ఉన్నాయి. ఈరోజు గ్రీన్ హైడ్రోజన్ హబ్ రేపు మోడీ గారు రావాల్సింది క్యాన్సిల్ అయింది. గ్రీన్ హైడ్రోజన్ హబ్కి భూ కేటాయింపులు కానీ ఆ ఎంఓయూ కానీ చేసింది ఎవరు చెప్పండి? ఈరోజు 1,20,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి వాళ్ళు గొప్పగా చెప్పుకున్నారే, దానికి ఆజ్యం పోసింది ఎవరు చెప్పండి? దానికి భూములు ఇచ్చింది ఎవరు చెప్పండి? దాంతో ఎంఓయూ చేసుకుంది ఎవరు చెప్పండి? ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమం. సరే, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ప్రభుత్వంగా వారు కొనసాగించాలి. కేంద్ర ప్రభుత్వం సహకారం ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పింది, నేను కొనసాగిస్తాం. సో దేనికన్నా ఆన్ రికార్డెడ్ ఎవిడెన్స్లు అన్నింటికి ఉంటాయి. ఇవేవో నోటి మాటలు కాదు. ఆన్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని చూసి మాట్లాడి దానికి ఏదైనా లేదు మీరు ఇవ్వలేదని చెప్పి చెప్పండి, దానికి సమాధానం చెప్తాం. సార్, గత ప్రభుత్వంలో అదానితో కుదుర్చుకున్న ఒప్పందాల సంగతి ఏంటి, అసలు ఏం జరిగింది, దేనికి సంబంధించి? పవర్ ప్రాజెక్ట్ అనేటువంటి దాంట్లో మీరు ఎక్కడన్నా గడిచినటువంటి 5 సంవత్సరాలు అదానీతో ఒప్పందం చేసినట్టు మీరు చూపిస్తే, రాష్ట్ర ప్రభుత్వం అదానీతో ఒప్పందం చేసుకున్నట్టు మీరు చూపిస్తే నేను దేనికన్నా సిద్ధం. రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మేము ఒప్పందం చేసుకుని సెక్కీతో, సెక్కీ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ సంస్థ. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెక్కీతో చేసుకున్నటువంటి ఒప్పందానికి అదానీ ఎవరితో చేసుకున్నటువంటి దానికి మాకేం సంబంధం? జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? అదానీతో ఒప్పందం చేసుకున్నట్టుదే ఎక్కడైనా చూపించండి. గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ఈ పవర్కి సంబంధించినటువంటి ఏదైతే ఆరోపణలు వచ్చిందో ఈ ఆరోపణ వచ్చినటువంటి దాంట్లో ఎక్కడన్నా అదానీతో ఒప్పందం చేసుకున్నటువంటి విషయాన్ని ఆ పేపర్ ఎక్కడన్నా మీరు చూపించండి. మేము ఒప్పందం చేసుకుంది ఆ రోజు ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ సెక్కీతో, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో సెక్కీతో చేసుకున్నటువంటి ఒప్పందాలే ఉన్నాయి తప్ప అది కూడా గడిచినటువంటి దానికి ముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ₹4.99 చేసుకుంటే మేము ₹2.49 చేసుకున్నాం. సో ఇవన్నీ డాక్యుమెంటెడ్ ఎవిడెన్సెస్. ప్రభుత్వం మీద చేసేటువంటి ఆరోపణలు కానీ ఆ రోజు మేము ఉన్నటువంటి ప్రభుత్వం మీద మా మీద చేసినటువంటి ఆరోపణలు కానీ దేనికన్నా ఆన్ పేపర్ ఎవిడెన్స్లు ఉంటాయి తప్ప ఏది కూడా నువ్వు నేను మాట్లాడుకొని చేసుకునేటువంటి దానికి ఎక్కడా కూడా ఆస్కారం ఉండదు. దయచేసి లేనిపోయినట్టు ఈ దుష్ప్రచారం గడిచినటువంటి 15 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి చేస్తా ఉన్నారు. వీటన్నిటికీ మేము సిద్ధంగా ఉన్నాం. వీటన్నిటిని కూడా ఎదుర్కొంటాం.